వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. ఎగ్జాక్ట్గా నేను దసరా రోజు ఉదయం ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నానండి. దసరా రోజు కుదిరితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి టైటిల్ ఆల్రెడీ చూసింటారు కదా. TCEI 4వ స్త్రీ శక్తి అవార్డుల కార్యక్రమానికి నేను వెళ్తూ ఉన్నాను. TCEI 4వ స్త్రీ శక్తి ప్రొఫెషనల్ స్త్రీ శక్తి అవార్డు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో బెస్ట్ ఆర్జేగా నేను అందుకోబోతున్నాను అనమాట. ఓన్లీ నేను అందుకుంటున్నటువంటి అవార్డు దేని గురించి, ఏ కేటగిరీ గురించి, అండ్ ఈ అవార్డు ఫంక్షన్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, అండ్ ఈ అవార్డు ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారు. మామూలుగా మనము సినిమాల్లో, టీవీల్లో చూస్తూ ఉంటాం కదా అవార్డ్ ఫంక్షన్స్, సెలబ్రిటీసు, ఫోటోషూట్స్, ఇవన్నీ ఎలా ఉంటాయి యాక్చువల్గా అనేది అయితే చూడబోతున్నాము. నోవెటల్లో ఈ ప్రోగ్రామ్ జరిగిందండి. హైటెక్స్లో ఉన్నటువంటి నోవెటల్ హోటల్లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ వినోబా దేవి గారు, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుష్పలత దేవి గారు పాల్గొన్నారనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఆర్జే భార్గవి నేను ఇంతకుముందు బెస్ట్ ఆర్జెస్గా అవార్డు కూడా అందుకున్నాము. ఆకృతి ఫౌండేషన్ వాళ్ళు 2018 or 19లో అనుకుంటాను ఇద్దరం కలిసి అవార్డు తీసుకున్నాము. అప్పుడు ఏంటంటే ఆకృతి ఫౌండేషన్ వాళ్ళు FM రెయిన్బోకి, రేడియో మిర్చికి, రేడియో సిటీకి, బిగ్ ఎఫ్ఎంకి, ఇలా అన్ని ఎఫ్ఎంస్కి కలిపి ఇచ్చారనమాట. రియల్లీ అది బిగ్ కాంపిటీషన్ అని చెప్పాలి. సో మా ఎఫ్ఎం నుంచి అప్పుడు నేను అందుకున్నాను బెస్ట్ ఆర్జేగా. ఇక కమింగ్ టు ఈవెంట్ గురించి ఇప్పుడైతే ఈవెంట్ చూద్దాము. స్త్రీ శక్తి అవార్డ్స్ 2021కి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. May I request all the beautiful ladies to kindly be seated. TCEI ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో ముఖ్యంగా బతుకమ్మను కూడా సెలబ్రేట్ చేస్తూ స్త్రీలో ఉన్నటువంటి శక్తిని వెలికి తీసేందుకు వివిధ రంగాల్లో ఉన్న స్త్రీమూర్తులందరినీ గుర్తించి వాళ్ళు ఆ రంగంలో చేసినటువంటి విశేషమైన కృషికి, సేవకి గుర్తింపుగాను అవార్డులను ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ TCEIలో అవార్డులు స్త్రీ శక్తి, ప్రొఫెషనల్ స్త్రీ శక్తి, స్త్రీ రత్న, స్త్రీ మూర్తి అనే కేటగిరీలుగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ స్త్రీ శక్తి అవార్డుని అందజేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు వచ్చారు, తర్వాత IAS స్మిత సబర్వాల్ కూడా వచ్చారు. సో ఆ తర్వాత ఇంకా ఎంతోమంది పెద్దలు కూడా ఉన్నారు, చూస్తూ ఉన్నారు కదా. ఇంకా బతుకమ్మ ఆడుతూ ఉన్నారనమాట. బతుకమ్మ ఆడడానికి ప్రొఫెషనల్గా కొంతమంది కళాకారులను ఇన్వైట్ చేశారు. సో వాళ్ళతో పాటు కలిసి బతుకమ్మ ఆడామన్నమాట. నేను కూడా కాసేపు ఆడాను. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్, మీడియా వాళ్ళు అసలు ఎంతమంది వచ్చారో, అన్ని నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో ఈవెంట్ అయితే ఒకసారి అలా చూపిస్తూ ఉన్నాను. అక్కడ భార్గవి యాంకరింగ్ చేస్తోంది. నేను ఆ వాయిస్ పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో బతుకమ్మ సాంగ్స్ వెళ్తూ ఉన్నాయి, అందుకని నేను వాయిస్ అయితే పెట్టట్లేదు. సో ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉన్నారనమాట ఈ ప్రోగ్రామ్ గురించి. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ని కూడా మీరు చూడొచ్చండి. ప్రోగ్రామ్ అంతా కవర్ చేస్తూ తర్వాత నేను ఎప్పుడు తీసుకుంటానా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది నాకైతే బతుకమ్మ ఆడుతూ ఉన్నప్పుడు. అండ్ గ్రూప్ ఫొటోసు ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించినాయి. నేను, పృథ్వీ, పాప వెళ్ళాము. అత్తయ్య మావయ్య వస్తారు అని అనుకున్నాను, కానీ అత్తయ్య కొంచెం బాగోలేక రాలేదు లాస్ట్ మినిట్లో. సో ఈ ఈవెంట్కి వాళ్ళిద్దరు నాతో పాటు ఉన్నారు. నేను కుదిరినంత వరకు నేనైతే వీడియో తీశాను ఈవెంట్ని. చెప్పాను కదా అసలు ఎలా జరుగుతాయి ఈవెంట్స్ ఏంటి అని. నాకైతే రియల్లీ అంటే ఒక మోడల్కి ఫొటోస్ తీసినట్లుగా ఫొటోస్ తీశారు వాళ్ళు. చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇక్కడ వీళ్ళందరూ జై తెలంగాణ, జై తెలంగాణ అని చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ
కవితక్కతో. సో ఆవిడతో ఇంతకుముందు నాకు కొంచెం పరిచయం ఉంది. నేను మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు నన్నైతే గుర్తుపడతారు. సెల్ఫీ తీసుకున్నాను, మళ్ళీ ఒకసారి బాగా రాలేదని ఇంకోసారి కూడా తీసుకుంటున్నప్పుడు ఏరా పాప రాలేదా అని కూడా అడిగారనమాట. రన్నింగ్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్లీ, ప్రొడ్యూసింగ్ ఈవెంట్స్, లీడింగ్ దేర్ బ్రాండ్స్ and their talents, and we should be acknowledged. So let's put our hands together for the women in the events and entertainment and culture industry. ఇటువంటి అద్భుతమైన శక్తి అంశాన్ని చూడబోతున్నాము. శ్రవ్య మానస మరియు వారి బృందం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ డాన్స్ రిసైటల్. मदद करने आएगा, सवाल ये है कि उसे रोक कौन पाएगा. నిజంగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారండి వాళ్ళు. వాళ్ళ నృత్యంతో అమ్మవారే వచ్చి సాక్షాత్తు అమ్మవారే నృత్యం చేస్తున్నట్లుగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా లీనమైపోయి చేశారు. మ్యూజిక్ పెడితే ఇంకా ఇంకా బాగుండేది, బట్ మీకు తెలిసిందే కదా, సో కొన్ని కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను మ్యూజిక్ ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. అండ్ ఈ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఏదో పాట ప్లే చేశారని చెప్పేసి నేనైతే మీకు ఒరిజినల్ ఆడియో పెట్టట్లేదు. అక్కడక్కడ ఒరిజినల్ ఆడియో పెడుతూ ఉంటాను. లైక్ ఈ ఈవెంట్ ఎలా జరిగిందంటే మనకి పెద్ద పెద్ద అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సైమా అవార్డ్స్, నంది అవార్డ్ ఫంక్షన్స్, అలాంటివి అనిపించినాయి. నిజంగా అలాంటివి చూసినట్లుగా అనిపించింది. నిజంగా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి. సో మొదటగా నాకు ఇలా ఉంది, అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. నాతో పాటు నేను సఖీ ప్రోగ్రాంలో వర్క్ చేస్తున్నప్పుడు ఆవిడ కూడా నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు అనమాట, జ్యోతి వలబోజు గారని. ఆవిడ తెలంగాణ ఫస్ట్ పబ్లిషర్ అనమాట. అన్వీలింగ్ దీప్తి రావుల. Ladies and gentlemen, please put your hands together. That is TCEI We Have Meant to Me program. Thank you, madam. And now we take this wonderful opportunity to felicitate our panel members. May I request Madam Abhilasha Bix, IPS, to kindly join us on stage in some time. Madam Smita Sabrawal, IAS Secretary to Chief Minister, Telangana State, to kindly join us. And Madam Kavita Garu will felicitate our panel members. Stree Shakti Awards is brought to you by the venue partner Hyderabad International Convention Center, utility partner Metallica Industries, IFB, and our digital channel partner Ibis TV. Thank you very much.
maximizing opportunities and leveraging key relationships, which is very, very crucial for every entrepreneur and business professionals. The success of women entrepreneurs lies in their ability to expand their network and influence. In addition, advocacy and sponsorship from various industry leaders. I believe this is a wonderful gathering because the contribution that the women entrepreneurs today are making towards the progress of Telangana and towards the country is brilliant, and any such award function to felicitate them would only encourage them further to contribute much more to the development of the state and the country. ఇవాళ ఒక మహిళను మనం దగ్గరికి తీసుకొని అవార్డు ఇచ్చామంటే ఆ ఒక్క మహిళకే కాదు, ఆ మొత్తం కుటుంబాన్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఆ మహిళ కోసం ఆ మహిళను ఇన్స్పిరేషన్గా తీసుకునేటటువంటి ఆ పిల్లలకు కూడా అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. జనరల్గా మగవాళ్ళకి ఏదైనా అవార్డు వస్తే ఏదో ఈవెంట్ జరిగిందిలే ఇంట్లో అనుకుంటారు, కానీ ఒక మదర్కి కనుక అవార్డు వస్తే పిల్లలు కూడా చాలా సీరియస్గా తీసుకొని మదర్ని ఇంకా ఎక్కువ అడ్మైర్ చేయడం, ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మొదలు పెడతారు. సో ఇటువంటి ఒక మంచి దుర్గా పూజ జరుగుతున్నటువంటి సమయంలో, వాడవాడల బతుకమ్మలు ఆడుతున్నటువంటి సమయంలో, స్త్రీని దేవతగా పూజిస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి నవరాత్రుల్లో స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం అన్నది సంపూర్ణంగా నేను సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవార్డ్స్ వేడుకలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. టుడే వి ఆల్ నో that across the country, when we look at the number of entrepreneurs in this country, there are about, even in MSME sector, if we look at, probably around 6 crores of enterprises across the nation. But out of them, only 15% are owned by women. And in that 15%, only 80% of the women, they have funded their own organizations. Just 20% of women entrepreneurs have received any kind of formal support either from the governments or the banking sector. In gatherings like these, I would want to make sure, because there are many IAS officers here and many other esteemed guests here, I would really want to throw a light upon these issues to think about. The access to finance is very, very, very crucial for the women entrepreneurs to shine, and I really hope all of us together, governments and private sector together, can make sure that happens. And another important thing I wanted to share with all the women entrepreneurs here today, we somehow do not believe in sharing our own story. To all the business owners here, I want to say this: please share your story with whoever is looking up to you. It could be your daughter, it could be an employee in your organization. Please make sure you share your story, because every woman who has started her own business, every woman who is doing something out of the house must have gone through some or the other struggle. किसी का छोटा होगा, किसी का बड़ा होगा, but everybody has to go through a struggle. And I truly believe that you should share your struggle with the women, especially the young women. And as women, we should be very openly supporting other women, employing more women, encouraging them, and institutionalize policies like maternity leaves, paternity leaves, having more crushes, making the workplace more women friendly, etc. If we don't do this, we cannot expect other men to do this. So to all the women entrepreneurs here, I know it looks like additional responsibility, additional burden on the women again, but then हम हमारे लोगों के लिए नहीं करेंगे तो कोई भी नहीं करेगा, and men will not take that initiative. So let us lead by example is what I wanted to request, and I wanted to laud the efforts made by Rakhi Garu. Here there are many other esteemed women. I want to take the name of Ms. Shanti Kumari Garu. She is now elected as a treasurer of the very prestigious organization, an international gynecology body. It is there in 150 countries. She is the first Indian to be elected as the treasurer, and she is the first Telugu woman to be elected as the president of this organization within our nation. Proud of you, ma'am, and I hope you will achieve many more things in life. And there are many other women. I really hope all of you do very, very well in your life. Thank you so much. ఇంజనీర్ గా పనిచేస్తూ మిషన్ భగీరథలో ప్రతి మనిషికి నీటి సమస్య ఉంటుంది, దాన్ని పరిష్కరించాలి అనే ఒక లక్ష్యంతో ఇంటింటా నీళ్లు తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో మేడం స్మితా సబర్వాల్ గారి ఆశీస్సులు, ఇన్స్పిరేషన్తో ఎన్నో గ్రామాలు, ఊర్లలో, ఇళ్లలో
Lakshmi Sarada. Dr. Surabhi. Among a number of dance artists, dance gurus, and also doctorates in arts, Dr. S. Lakshmi Sharada is one of her own kind and other unique and matchless qualities and qualifications. Dr. Sharada is the best example for women's empowerment. A multi-talented personality, teacher, anchor, RJ, announcer, and research worker. And above all, inspiring young, talented, budding artists made her an asset to dance field. Congratulations, Dr. Surabhi Lakshmi. During her college, she won many awards and she also anchored in ETV. Renuka Bejwada. Congratulations. The next awardee, we just have two more awardees for Sri Shakti and we move on to Sri Murthy. May I invite in all forms to all art enthusiasts who find ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు, ఫుడ్ స్టాల్స్. మనం కావాల్సినంతసేపు తీరిగ్గా కాఫీ ఏంటి, స్నాక్స్ ఏంటి, స్వీట్స్ ఏంటి, ఓ యమ్మీ ఫుడ్ అనే చెప్పాలి. సో వర్షిని అయితే బాగా ఎంజాయ్ చేసింది. అమ్మో నాకు అక్కడికి వెళ్ళినప్పుడు కంగారుగా అనిపించింది, ఆకలి అంటదేమో, అల్లరి చేస్తుందేమో అని చెప్పి. కానీ చాలా కుదురుగా ఉంది. లవ్ యూ బేటీ. అండ్ ఆ తర్వాత ఆ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది కాబట్టి మేమందరం హ్యాపీగా టేస్ట్ చేసాం. నమస్తే, ఇవాళ ప్రొఫెషనల్ స్త్రీ శక్తి అవార్డ్స్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అందుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక రేడియో జాకీగా, ఒక యూట్యూబర్గా, ఒక మీడియా పర్సన్గా, ఒక జర్నలిస్ట్గా ఫీలింగ్ వెరీ హ్యాపీ. మాటల్లో వర్ణించలేనిది. అందులోనూ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఒక మహిళగా నేను నాలో ఉన్నటువంటి శక్తికి ఈ అవార్డు రావడాన్ని చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే చాలామంది ఎవరైతే వాళ్ళలో చాలా ఎబిలిటీస్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా ఇన్నర్గానే ఉంచేసుకుంటారండి. ఇప్పుడు కూడా మహిళ ఇంటికి పరిమితం కాకుండా, కుటుంబ బాధ్యతలే కాకుండా తనలో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్స్ని ఎప్పుడైతే బయటకు తీయగలుగుతారో అప్పుడు ప్రతి స్త్రీ సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఇదే మెసేజ్ ఇవ్వడం ఇష్టపడుతూ ఉంటాను. మనం ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంతగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు పెంచుతున్నామో చూస్తున్నాము. కాబట్టి రానున్న రోజుల్లో మనము ఇలాంటి పరిస్థితులు అంటే మన ఊళ్ళో కూడా రాకుండా ఉండాలి అనేది నేను ఈ సంవత్సరం ఈ దసరాకి సంకల్పంగా తీసుకున్నాను. సో వచ్చే దసరాకి అట్లీస్ట్ కొంతమంది నేను నా మాటల ద్వారా, నా ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేను అందరినీ ఇన్స్పైర్ చేయాలని, ఉత్సాహపరచాలని అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. జ్యూరీ మెంబర్స్ అందరికీ ఈ విధంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఐఐకి అలాగే TCEIకి స్పెషల్గా ఎప్పుడు బయట తీసుకుంటున్నటువంటి హైవేస్
యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. A train artist is a person who knows how to train a sari in 325 different ways and is the fastest draper in the world to drape a sari in 8.5 seconds. నేను Very small introduction of what I do. నేను Every award you see, every time you see the award, అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్ there is some, accomplishment to what you've 10 done. years నుంచి నేను Receiving this award from CEI, this three-run award is so special because this female has wings and it shows that the woman can fly, the sky is no limit. చాలా So I think సంతోషంగా this ఫీల్ is a very అవుతున్నాను. special award. థ్యాంక్ యూ సో మచ్ రాఖీ మేడం. Everybody has some or the other talent in you. God is given every నేను 24 hours. గా ఉన్నాను అంటే 1 hour from that 24 hours అలిప్స్ and గారు ప్రభాదేవి మేడం you గారు చాలా చాలా ఉంది. like I did Thank you the so same much. and I'm here today and I really wish you all the best and next I want you all to be this so all the best guys, super happy. వాటిని ఇంటి నుండి ఒక తల్లి ఏ విధంగా పిల్లల్ని చేసుకోవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా నేనైతే వాళ్ళని చెవిని పంచాలి అని అనుకుంటున్నాను. వచ్చే దసరా కల్లా ఇంకా కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి నా ప్రోగ్రెస్ ద్వారా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అలా TCEI 4th స్త్రీ శక్తి అవార్డుని అయితే అందుకున్నాను. సరౌండింగ్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను. పృథ్వీ కార్ తీసుకురావడానికి వెళ్ళాడనమాట. చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ డిఫరెంట్ స్నాక్స్ అవన్నీ తినేసాం కాబట్టి మా డిన్నర్ కూడా అయిపోయింది అనమాట. ఇక చెప్పాను కదా చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్షణము. ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగింది అనిపించింది. అవార్డు అయితే అందుకున్నాను. చూపి వర్షు వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డ్ నాకు రావటం. అండ్ వర్షిని పృథ్వీ నాతో ఎంతసేపు ఉన్నారు ఓపిక్గా. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము. వీడియో ఎట్లా ఉంది ఏంటి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అనిపిస్తుంది మమ్మీ. చూశారు కదా ఇక్కడ నేను మాట్లాడమంటే ఎంత ఎక్సైటెడ్గా డాడీ వస్తున్నారు అని చెప్తోందో. ఇంకా బయలుదేరిపోయాము. దసరా శరన్నవరాత్రులు కాబట్టి సిటీ అంతా లైటింగ్స్తో అబ్బా ఎంత బాగుందో లైటింగ్ అంతా కూడా. షాపర్ స్టాపు, తర్వాత మన జీవికే మాల్ ఇవంతా చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మమ్మీ హార్డ్ రాక్ అంటే ఏంటి అని వర్షిని అడిగింది. సో తనకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము అనమాట. రాత్రిపూట ఈ పండగల సందర్భంగా లైటింగ్స్ ఇవన్నీ కూడా సిటీలో భలే అనిపిస్తాయి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా మ్యూజిక్ వింటూ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి బయలుదేరిపోతూ ఉన్నప్పుడు ఇలా ఏదో ఒకటి మీకు మాట్లాడతాను కదా అని చెప్పేసి అదే చూపిస్తున్నాను. అది అక్కడ వేశారు ట్యాగ్ అని చెప్పేసి. సో సింపుల్గా యాక్చువల్లీ ఈ శారీ స్టోరీ చెప్పాలి. నేను రెడ్ కలర్ వేసుకుందాం అనుకున్నాను శారీ, కానీ బ్లౌజ్ అస్సలు కుదరలేదు. ఫైనల్గా మళ్ళీ అప్పటికి సేఫ్ సైడ్ ఇది పెట్టుకున్నాను ఈ కలర్ కూడా అనుకొని. సో మొత్తానికి ఇంక ఈ కలరే మళ్ళీ వేసుకున్నాను అనమాట. డిన్నర్ కూడా అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి అని అనిపించింది. సో అట్లా మా డే అయితే గడిచిపోయిందండి. అండ్ ఇంకా నాకు వచ్చినటువంటి మెసేజెస్కి, హ్యూజ్ మెసేజెస్కి, కాల్స్కి రిప్లై ఇస్తూ ఉన్నాను. ఆ రోజైతే ఇంకా కళ్ళు కూడా ఇట్లా మంటలు వచ్చేసినాయి అనమాట. మీ అభిమానానికి, మీ ఆశీస్సులకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఇంకా మంచి పనులు చేయడానికి ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. థ్యాంక్ యూ. వీడియో చూశాక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. బాయ్.